హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాష బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి ఎక్కడున్నా అనుకుంటున్నారా? అజ్మీర్కి అయితే మొత్తానికి వచ్చేసాము. నిన్న డే మొత్తం జర్నీ చేసి ఫ్లైట్లో విజయవాడ నుంచి అది మొత్తం ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. ఫస్ట్ విజయవాడలోకి, అక్కడ నుంచి జైపూర్, ఢిల్లీ నుంచి జైపూర్కి వచ్చి, జైపూర్ నుంచి అజ్మీర్కి అయితే వచ్చేసాం. అజ్మీర్కి వచ్చేటప్పటికి టైం వచ్చేసి 9:30 అయింది. అక్కడ నుంచి రూమ్ చూసుకొని మేము స్టే చేసేటప్పటికి రాత్రి 11 అయింది. అప్పుడు రెడీ అయిపోయి బయటికి అయితే వెళ్ళాం. దర్గా అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా బయట అలా స్ట్రీట్ షాపింగ్ చూసి వచ్చేసాము. నైట్ పడుకొని ఇప్పుడైతే లేచాము. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి దర్గాకి వెళ్ళాలి. దర్గాకి వెళ్ళాలంటే రెడీ అవ్వాలి కదా, ఇప్పుడు అందుకే తొందరగా అయితే లేచాము. ఇక్కడ వచ్చేసి ఇవాళ వీడియో ఇది హోమ్ టూర్, మేము వన్ డే స్టే చేసిన హోమ్ టూరు. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ డోరు, చూసేద్దాం వచ్చేయండి మీరు కూడా. ఇది వచ్చేసి మెయిన్ డోరు, ఇంకా క్లోజే ఉంది, నేను ఓపెన్ చేయలేదు. పక్కన అయితే బాత్రూమ్ వచ్చింది. ఏంటండి బాత్రూమ్, గ్లీజర్, అలాగే వాష్ బేసిన్, ఇదంతా మామూలే కదా బాత్రూమ్ అంటే. ఇక్కడ నుంచి మా వారైతే ఇంకా లేవలేదు. నేనైతే లేచి ఇంకా అన్ని బట్టలు అవన్నీ సర్దేస్తున్నా. ఇది హోమ్ బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి 2 బెడ్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మా హోటల్ నేమ్ మూన్ స్టార్. ఇదిగోండి కీ, కరెంట్ బిల్. ఇక్కడ వచ్చేసి 2 బెడ్స్ అయితే వచ్చాయి. మేము వచ్చిందే ఇద్దరము. ఈసారి మా పిల్లలు కూడా రాలేదు. మా పిల్లల్ని, మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు మొత్తం వస్తాం మేము. ఈసారి అయితే సడన్గా ఇద్దరమే వచ్చేసాము. అయినా కానీ రూమ్ బాగుండాలని చెప్పేసి 2 బెడ్స్ ఉన్నా కానీ తీసేసుకున్నాం. ఒక బెడ్ మీద చూడండి మొత్తం మా సామాన్లన్నీ ఎలా పరిచిపెట్టాను, అన్నీ సర్దాలు ఇవన్నీ. వచ్చి అక్కడెక్కడ అలా పడేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. మొత్తం అలసిపోయి వచ్చాము కదా. ఈ బెడ్కి, ఈ బట్టలకి ఈ బెడ్ అయితే ఇచ్చేసా. ఇంకో బెడ్, ఇది 2 బెడ్స్ వచ్చాయి. 4, 5 అలా ఉండొచ్చు ఈ రూమ్లో. బాగా పెద్దగా ఉంది కాబట్టి రూమ్ బాగుంటే చాలే, ఇద్దరమైనా అని చెప్పేసి మా వారు వెతికి ఈ రూమ్ అయితే తీసుకున్నారు. కనీసం ఒక 2 గంటలు అయితే వెతికారు. ఇక్కడ వచ్చేసి టీవీ రాత్రి నుంచి ఇది ఆన్లోనే ఉంది కానీ ఏం రావట్లేదు అసలు. టీవీ చూసేంత టైం కూడా లేదు మాకు, ఆఫ్ అయిపోయింది, ఆన్ అయిపోతుంది. ఏదో తెలుగులో ఛానల్స్ పెడతానన్నాడు, పెట్టనే లేదు ఆ రూమ్ బాయ్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది ఏందో బీరువా లాగా ఉంది కదా, చెక్కలాగా, చెక్క కాదు. ఇక్కడ వచ్చేసి ఇది అద్దం అయితే వచ్చింది. ఒక కబోర్డ్ కూడా వచ్చాడు. అయినా కానీ కబోర్డ్లో ఏం పెట్టలేదు, నేను అలాగే వదిలేసాము. మా వారైతే ఇంకా నిద్రపోతున్నారు. ఇంకెందుకు లేపటం అని చెప్పేసి ఇంకా లేపలేదు నేను. అసలు వ్యూ రూమ్ కావాలని చెప్పేసి దర్గా దగ్గరలో ఇంతసేపు ఆలోచించి 2 గంటలు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏసీ చూసారా, విండో ఏసీ. ఇంకా ఈ ఏసీలు అయితే వాడుతున్నారు ఇక్కడ హోటల్స్లో, ఒక్కొక్క హోటల్లో. ఏసీ కూడా ఏందో చూడండి ఎలా ఉందో. కూలింగ్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, చలి ఉంది కాబట్టి. ఇక్కడ చలి ఎక్కువ. ఇదిగోండి ఈ వ్యూ కావాలని చెప్పి అంతసేపు ఎప్పుడు వచ్చినా మేము దర్గా దగ్గరలో ఇలా వ్యూ ఉన్న రూమే తీసుకుంటుంటాము. ఇలా డోర్ క్లోజ్ చేసి కర్టన్ లాగేస్తే క్లోజ్ అయిపోతుంది. మనం కావాలంటే ఇలా బాల్కనీలో నుంచి బయటికి చూడొచ్చు. స్ట్రీట్ షాపింగ్ చూడండి, తెల్లారేటప్పటికైతే పెట్టేశారు. కొన్ని పెట్టారు, కొన్ని పెట్టలేదు. ఇంకా జనాలు పగులు లేదు, రాత్రి లేదు. ఇక్కడ అజ్మీర్లో రాత్రి 2 వరకు మేల్కున్నారు. మళ్ళీ తెల్లారేటప్పటికి ఆడవాళ్ళు అప్పుడే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు చూడండి. ఇంకా మనం రెడీగా కాలేదు. మన హోటల్ ఎదురుగా ఏదో రోళ్ళు పెట్టారు, తర్వాత వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి, చిన్న చిన్న రోళ్ళు. అక్కడ ఒక దిండ్లు అయితే అమ్ముతున్నారు. నేను ఇదంతా నైట్ షాపింగ్ చాలా బాగుంటుంది, అది కూడా వీడియో తీసాను, ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్పుడే జనాలు అయితే తిరగటం మొదలైపోయింది. ఇంకా రాత్రి 2 వరకు ఆగేదే ఉండదు ఇక్కడ.
తగ్గేదేలే అన్నట్టు తిరుగుతుంటారు. మనకి ఇక్కడ నుంచి దర్గా దగ్గర అన్నమాట. చూడండి, ఇలా వెళ్ళి దర్గాలోకి అయితే వెళ్ళాలి. ఇది మొత్తం దర్గా స్ట్రైట్గా వెళ్తే దర్గా వచ్చేస్తుంది. అటు ఇటు షాపింగ్ మాల్స్, తర్వాత వచ్చేసి రూమ్స్, పైన కింద షాపింగ్స్ అయితే ఉంటాయి. మాకు కావాలంటే ఇలాంటివి తీసుకుంటే రూమ్స్ వ్యూ చాలా బాగుంటుంది. కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము. ఎప్పుడు వచ్చిన మా వారు ఇలా ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం వచ్చేది ఇలా చూస్తా ఇటుంటే లోపల ఎక్కడో రూమ్లలో గొంతులలో అలా అస్సలు తీసుకోము. ఇలా మెయిన్ రోడ్డుకి తీసుకుంటే చాలా బాగుంటుంది వ్యూకి. ఓకేనా. వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇక్కడ చలి ఎక్కువ, అసలు మనకి తక్కువ చలి, ఇటు ఎక్కువ ఉంటుంది. ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చలి. రాత్రి అయితే వేసాం కానీ చాలా చల్లగా ఉన్నది. మేము ఇప్పుడు లేచి రెడీ అయిపోయి దర్గాలోకి వెళ్ళి వీడియో అయితే తీసి మొత్తం దర్గా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి రూమ్స్ పైన, కింద షాపింగ్స్, హోమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఊరి వాళ్ళు ఉండేటి. ఇక్కడ ఆవులు ఎక్కువ చూడండి. ఆవు పాలు, ఆవు పెరుగు ఎక్కువ ఉంటుంది. టేస్ట్ ఒక రకంగా ఉంటాయి కానీ బాగానే ఉంటాయి. టీలు, కాఫీలు, బ్రెడ్స్ ఎక్కువ ఇక్కడ తింటాం. జనాలు అప్పుడే స్టార్ట్ అయిపోయారు దర్గాకి వెళ్ళటానికి. లేడీస్, జెంట్స్ మొత్తం నమాజ్ చదువుకొని పొద్దున్నే తెల్లారుజాము నుంచి. మేము లేట్ అయిపోయాం కాబట్టి అసలు పొద్దున్న నుంచి లేవలేదు. ఇప్పుడు లేచి వచ్చేటప్పటికి సరిపోయింది. ఇప్పుడు 9 అవుతుంది ఇంకా మేము రెడీ వెళ్ళేటప్పటికి. జర్నీ చేసాం కాబట్టి, ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి దర్గాలో నమాజ్ చదువుకొని అక్కడ నిద్ర చేస్తే మంచిది. మాకు కుదరలేదు, ఏం చేసాం. ఇక్కడ అరటిపళ్ళు అరటిపళ్ళు పెట్టేశారు. టీలు, కాఫీలు అన్నీ పెట్టేశారు. షాపింగ్స్ కూడా కొన్ని పెట్టారు, కొన్ని పెట్టాలేమో ఇంకా. ఓకేనా. నాకైతే ఇంతవరకే బయట వ్యూ కనపడుతుంది ఇంకా ఇక్కడ నుంచి చూడటానికి. ఓకేనా. ఈ కంప్లీట్ మా అజ్మీర్లో హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. బయట నుంచి ఏసీ కూడా కనపడుతుంది. మంది విండో ఏసీ మేము ఎప్పుడో అప్పుడు వాడాము. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ప్రిట్ ఏసీలు అందరూ వాడుతున్నారు, మేము అదే. ఓకేనా. బాయ్.